రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి డబ్బుతో పాటు ఉపాధి గౌడ కులస్తుల ఉపాధి కల్లు మండవాలో 200 కల్లు కుండాలను ధ్వంసం చేసి రేకుల షెడ్డు డబ్బాలో ఉన్న వస్తువులతో పాటు డబ్బులు దొంగలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆలయంలో చోరీ ప్రదేశాలను పరిశీలించి క్లూ టీం ద్వారా ఫింగర్ ప్రింట్లను సేకరించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు గున్నాల గణేష్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి మండవాలో కల్లుకుండలు ధ్వంసం చేయడం వల్ల 40,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. పక్కకు పెట్టుకొని కూర్చుర్రు మంచిగా థమ్స్అప్ లాగిర్రు. అదే గౌడు ఏడని ఏం చేసిండు అయిపోయిందని చెప్పచ్చు. పైసలు షెడ్యూల్ ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్లో ఇది మీకు వార్నింగ్ మాత్రమే అని చెప్పేసి రాసి పెట్టడం జరిగింది. వారు ఎవరైనా సరే గుర్తించి వారిని తొందరగా పోలీసులు పట్టుకొని వారిని శిక్షించాలని గౌడ సంఘం తరఫున మేము అభ్యర్థిస్తున్నాము. దాదాపు మాకు జరిగిన నష్టం దాదాపు 30,000 వరకు నష్టం జరిగింది. మేము అందరం కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని గీతా కార్మికుల పక్షాన మేము కోరుకుంటున్నాము.